వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. గురుగారు 2025 సంవత్సరంలో జన్మించిన మకర రాశిలో మహిళలకి ఎలా కలిసి వస్తుంది ఒక్కసారి తెలియజేస్తారా? 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మకర రాశి వారికి మంచి చెడు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక గ్రహ సంచారం చూసుకున్నట్లయితే గురువు 9 మే వరకు వృషభ రాశిలో, తదనంతరం మిథున రాశిలో 9 మే నుంచి సెప్టెంబర్ 28 వరకు, సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటక రాశిలో, అలాగే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక మకర రాశి వారికి ఏప్రిల్ 16వ తారీఖు వరకు కూడా ఏలినాటి ప్రభావం ఉంటే, ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 వరకు మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మకర రాశి వారికి ఏలినాటి ప్రభావం తొలగిపోతుంది. అయితే మళ్ళీ అంత తొలగిపోయింది అని అనుకుంటున్నారా? జూలై 8న మీనంలోనే వక్రీకరించి కుటుంబ శని దోష అనగా ఏలినాటి శని దోష ప్రభావాన్ని మళ్ళీ చూపిస్తున్నాడు. మళ్ళీ ఎప్పటి నుంచి? జూలై 8 నుంచి అక్టోబర్ 9 వరకు మళ్ళీ కుంభరాశిలోనే వక్రీకరించి మళ్ళీ ఏలినాటి శని ప్రభావం. కాబట్టి కొన్ని రోజులు మాత్రమే మకర రాశి వారు ఏలినాటి శని దోషం నుంచి తప్పించుకుంటారు. మళ్ళీ మిగతావన్నీ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఏలినాటి శని దోషాన్ని మళ్ళీ తిరిగి పొందుతున్నారు. కాబట్టి గతంలో వల్లే మకర రాశి వారికి కూడా ఈ ఏలినాటి శని దోష ప్రభావం తొలగిపోతుంది అనేటువంటి మాట కొంతవరకు నిజము. చాలా మటుకు తొలగిపోకుండా మళ్ళీ శని ప్రభావాన్ని కంటిన్యూ అవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే నవమ స్థానంలో 15 మే వరకు కేతువు, మరియు కుటుంబ స్థానంలో మరియు తృతీయ స్థానంలో రాహువు మీనరాశిలోకి, తదనంతరం 16 మే నుంచి సింహరాశిలోకి కేతువు, అలాగే కుటుంబ స్థానంలోకి రాహు ప్రభావం వలన గురుగ్రహము కొంత కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మిగతా గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మకర రాశి వారు కొన్ని గ్రహాల ప్రభావం వలన కష్ట నష్టములు ఎదుర్కోక తప్పదు. కాబట్టి సిద్ధంగా ఉండండి. సమస్యలు ప్రతి మానవుడికి వస్తాయి, కానీ కొన్ని రోజులు, కొన్ని నెలలు అనుకూలంగా ఉంటాయి. ఏ నెలలో అనుకూలత ఉంటుంది, ఏ నెలలో అనుకూలంగా ఉండదు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మంచి స్థితిగతులు ఉంటాయనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముందుగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి తక్కువ అనగా ప్రమోషన్స్ అనేటువంటివి ఉంటాయి, కానీ ఊహించినటువంటి ప్రమోషన్స్ కాకుండా తక్కువ స్థాయికి మీరు బదిలీపై వెళ్ళడం జరుగుతుంది. కోరుకున్న చోటికి బదిలీలు కావాలనుకున్నప్పుడు చాలా కష్టపడాలి. అధికారుల యొక్క అనుగ్రహం పొందడం కోసం చాలా కష్టపడితే తప్ప కోరుకున్న చోటికి బదిలీ అనేటువంటి జరగవు. ఇక ప్రైవేట్ రంగంలో వర్క్ చేస్తున్నటువంటి మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ చాకచక్యంతో, లౌక్యంతో వ్యవహరిస్తూ అధికారులని మెప్పుకోలు కోసం ప్రయత్నిస్తూ పని చేసుకోవాల్సిందే. కాబట్టి మనము ఎక్కువ అనేటువంటి అహం ఎప్పుడైతే వస్తుందో ఈ మకర రాశి వారికి ప్రైవేట్ ఉద్యోగంలో ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కోక తప్పదు. నూతన ఉద్యోగం కోసం వెతుక్కోవాలనే ఆలోచన వస్తుంది, కానీ ఆ ఆలోచన ఎలాంటి సందర్భంలో మనం చేసుకోవాలి, ఎప్పుడు నూతన ఉద్యోగం కోసం మారాలనేటువంటి విషయాల గురించి కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇక ఈ రంగంలో జన్మించినటువంటి ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు, మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో ప్రజాదరణ అంతగా లభించక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ముఖ్యంగా ఇటు సంపాదించిన సొమ్ము ఖర్చు అయిపోయినా, ఏ పదవి రాలేదని భంగపాటు ఉన్నా, పెద్దల యొక్క అనుగ్రహం, రాజకీయ రంగంలో పెద్దల యొక్క అనుగ్రహం ఉండడం చేత స్టే అవ్వగలుగుతారు, అనగా నిలబడగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో జన్మించినటువంటి సినీ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో, అనగా సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, 24 ఫ్రేమ్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు, టీవీ సీరియల్స్, టీవీ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఆశించిన మేర శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. ప్రజాదరణ కలిగినటువంటి ప్రాజెక్టులో మీరు ఉంటారు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది, కానీ ప్రజాదరణ హెచ్చుగా ఉంటుంది. కాబట్టి మంచి పని అని ఆలోచన చేసుకొని మంచి వాటిని మీరు ప్రాజెక్టులు తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఎందుకు మనకు ఈ చెప్పినటువంటి విధానాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా గురువు గారి దగ్గర నుంచి మనం ప్రారంభం చేద్దాం. మే 9 వరకు గురువు పంచమ రాశిలో సంచారం చేస్తూ వృషభ రాశిలోనే ఉన్నాడు. మళ్ళీ ఈ మార్చి వరకు కూడా గురువు వక్రీకరించి చతుర్థ స్థాన ఫలితాన్ని ఇస్తున్నాడు. కాబట్టి అంత దోషప్రదుడేమీ కాదు. 9 మే తర్వాత సెప్టెంబర్ 28 వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నారే ఈ గురువుల వారు, వారి వల్లనే కొన్ని సమస్యలు వస్తాయి. ఈ యొక్క ద్వాదశ రాశుల్లో మకర రాశి వారికి అత్యంత ప్రమాదకారి గురువు. కాబట్టి ఏమవుతుంది, గురువు మిథున రాశిలోకి సంచారం మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే,
సమస్యలు అక్కడే వస్తాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు రావండి. ఇంకొకటి, అన్నిటికంటే ప్రధానమైనటువంటిది, ఏ పని చేసినా ఆ పని సకాలంలో పూర్తి కాదు. విద్యార్థులకి కష్టకాలంగా ఉంటుంది ఈ సమయం, మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు. అలాగే ధనం కోసం ఎవరికైనా ఈ సమయంలో మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో డబ్బులు ఎవరికైనా ఇచ్చారా, ఆ డబ్బు మీద ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకనంటే కష్టములతో కూడుకున్నటువంటి రాబడి ఉంటుంది. ఈ సమయంలో కనుక డబ్బు ఇస్తే చాలా కష్టపడాలి. అలాగే అవసరానికి మేర ఖర్చులకు తగ్గట్టుగా డబ్బు చేతికి అందక అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా మే 9 నుంచి 28వ తారీఖు వరకు గురుగారి వల్ల కలగబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి సమయంలో సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కొంత చెడు వార్తలు వినాల్సినటువంటి పరిస్థితి, మిస్క్యారీస్ అవుతుండమో జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే ఆ గురుగ్రహ ప్రభావం నుంచి బయటపడవచ్చు. గురువు అశుభుడే మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు. కానీ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక చేస్తే ఆ గురువు కూడా మీకు యోగించడం జరుగుతుంది. తద్వారా ఇప్పటివరకు చెప్పుకున్న సమస్యలన్నీ కూడా యోగదాయకంగా మారుతాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ ఎఫ్ఎంసీజీ రంగము, ఎఫ్ఎంసీజీ రంగము సంబంధించి జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్ నడిపేటువంటి వాళ్ళు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ నడిపేటువంటి వాళ్ళు, రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళు, అలాగే ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు బిజినెస్లు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళైతే ఎవరైతే ఉంటారో ఏవైనా మీ ప్రణాళికలు ఏవైతే ఉంటాయో మే 9 లోపలనే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉన్నటువంటి సమయం మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు అనుకూలత లేదు. మరి సెప్టెంబర్ 28 తర్వాత గురువు గారి పరిస్థితి ఏంటి? మకర రాశి వారికి గురువు సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 45 రోజుల పాటు యోగదాయకంగా ఉంటున్నాడు. చక్కగా ఉంటుంది ఈ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు. ఇక మళ్ళీ నవంబర్ 12 నుంచి డిసెంబర్ 25 వరకు, డిసెంబర్ సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్లయితే గురువు కర్కాటక రాశిలో ఉన్న వక్రీకరించినటువంటి ఫలితం చేత మళ్ళీ మిథున రాశి ఫలితాలను ఇస్తాడు. తద్వారా ఏమవుతుంది, సంవత్సరం మొత్తంలో మే 9 వరకు, మళ్ళీ సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 11 45 రోజులు ప్లస్ మే 9 అనగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 120 ప్లస్ 45 165 ప్లస్ 9 అంటే మొత్తం కలిపి 175 రోజులు. అంటే సరి సమానంగా 6 నెలలు అనుకూలంగా ఉంటాడు గురువు, 6 నెలలు అనుకూలంగా ఉండడు. ఈ మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలము, నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 మధ్యకాలం మాత్రం మీకు అనుకూలత ఉండదు. కాబట్టి ఈ యొక్క సమయంలో ధనపరమైనటువంటి, విద్యాపరమైనటువంటి, సంతానపరమైనటువంటి, అలాగే కీర్తి ప్రతిష్టలకు సంబంధించి, ఈ సంబంధించినటువంటి పనులలో అనుకూలతకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో సమస్యలు ఏర్పడతాయి. సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి ఈ సమయంలో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక శని భగవాన్ల వారి దగ్గరికి వద్దాం. శనివారు ఎలా ఉన్నారు? మకర రాశి నుంచి చూసుకున్నట్లయితే 16 ఏప్రిల్ వరకు ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది మకర రాశి వారికి ఉంది. తదనంతరం సంతోషపడాలి, ఎందుకంటే ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 వరకు మీన రాశిలోకి. ఇక ఏలినాటి శని దోషం పోయిందండి, హ్యాపీ అని అనుకుంటామా? కానీ జూలై 8న మళ్ళీ వక్రీకరించి మళ్ళీ ఏలినాటి శని ప్రభావాన్ని ఇస్తున్నాడు. ఎప్పటి వరకు? జూలై 8 నుంచి అక్టోబర్ 9 వరకు. ఇక తదనంతరం అయినా కానీ బాగుందంటే జూలై 8 నుంచి అక్టోబర్ 9 వరకు, మళ్ళీ అక్టోబర్ 10 నుంచి వక్రీకరించి నవంబర్ 26 వరకు కుంభంలోనే వక్రీకరిస్తున్నాడు. కారణం చేత కుంభంలో వక్రీకరించడం మళ్ళీ జన్మశనికి వస్తున్నాడు. జన్మశని ఫలితాలు అనేటువంటివి వస్తాయి. ఎప్పుడు ఫ్రీ అవుతారో? నవంబర్ 26 నుంచి డిసెంబర్ వరకు, అంటే 31 ప్లస్ 5 రోజులు, 36 రోజులు. ఇక్కడ మళ్ళీ ఏప్రిల్ 16 నుంచి జూలై 8 అనగా ఏంటి? 16 ఏప్రిల్, మే, జూన్ 16 ప్లస్ 14 8 22 ప్లస్ ఎంత? 60 ప్లస్ 22 ఎంత అయిందండి? 82. ఇక్కడ 35, మొత్తం కలిపితే 82 35 మొత్తం మీకు 117 రోజులు. అంటే సరి సమానంగా 118 రోజులు వేసుకోండి. ఈ 118 రోజులే శని మీకు అనుకూలంగా ఉంటాడు. మిగతా సమయమంతా కూడా ఏలిన నాటి శని దోషంలోనగా సంబంధించి జన్మశని, కుటుంబ శని దోషంలో ఈ మకర రాశి వారు ఉంటారు. కాబట్టి ఇటు గురువుగారు, ఇటు శనివారు, వీరిద్దరు కూడా అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు కష్టే ఫలి అన్నట్టు చందంతో ఉండాలి. పోరాట పటిమతో మీరు చేసుకోవాలి తప్ప సాదాసీదాగా చేసుకుంటాము, చదువుకుంటామంటే మాత్రం తప్పదు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. ఇక అధికారులకి, కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయ సహకారాలు అందకుండా ఉండడం, ప్రతి పని మీరే చేసుకోవాల్సి రావడం అనేటువంటిది ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు 2025వ సంవత్సరంలో మీ పని మీరే
చేసుకోవాలి, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకూడదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక రాహుకేతుల ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటిది కేతు 16 మే నుంచి అష్టమ స్థానంలో, రాహు ద్వితీయ స్థానంలో. కాబట్టి 16 మే తర్వాత వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మికంగా మీకు సంబంధించి ఎనీ ఇన్ఫర్మేషన్ ముందుగా ఎటువంటి సైన్ లేకుండానే మీకు అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆకస్మికంగా వస్తాయి, మీకు గుర్తి తెచ్చి సమస్యలు రావు. ఆకస్మిక సమస్యలు రాహుకేతుల వల్ల వస్తాయి. కాబట్టి రాహుకేతుల యొక్క అనుగ్రహాన్ని, గురుశనుల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఈ రాశి వాళ్ళు పొందాలి. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా రైతులకి సామాన్యంగా 2 పంటలు సామాన్యంగానే ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే నూతన ప్రాజెక్టులు చేపట్టకపోవడమే చాలా మంచిది. ఉన్న ప్రాజెక్ట్ని కంటిన్యూ చేసుకోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అన్నిటికంటే మించి అప్పుగా మీరు ఏది ఇచ్చినా అది తిరిగి రాబట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి నిర్మోహమాటంగా ఈ సంవత్సరం డబ్బు విషయంలో మీరు జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటిది నిరుద్యోగస్తులకి ఎప్పుడు ఉద్యోగ లభ్యత ఉంటుంది. ఇక మార్చి 13 నుంచి ఏప్రిల్ 12 మధ్య కాలంలో ఈ సమయంలో మీ నిరుద్యోగస్తులకి ఉద్యోగ లభ్యత ఉంటుంది. మరియు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కలిగినటువంటి సమయం కూడా ఈ సందర్భంలోనే మీ పేరు నోటెడ్ అయిపోతుంది. ఇక తర్వాత మళ్ళీ ఉద్యోగం మారాలి, చేస్తున్నటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఉద్యోగం మార్పు ఏ నెలలో అయితే బాగుంటుందని ఆలోచించేటువంటి వాళ్ళకైతే ప్రధానంగా జూన్ 14 నుంచి జూలై 14 మధ్యకాలంలో కొత్త ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చాలా సంవత్సరాలు నెలలు ఓపిక పట్టాం, ఇక మా వల్ల కావట్లేదు, ఈ సంవత్సరంలో మాకు ఉద్యోగంలో ప్రశాంతత లేదు అనుకునేటువంటి వాళ్ళు అప్పుడు అక్టోబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 14వ తారీఖు వరకు కూడా మీరు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేయవచ్చు. లేదా ఈ చెప్పినటువంటి సమయంలో మీకు ఉద్యోగంలో ప్రశాంతత, అభివృద్ధి, బాధ్యతలు పెరగడం ఇవన్నీ కూడాను ఈ చెప్పినటువంటి సమయంలో కలుగుతాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే లాయర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి సమయం ఎప్పుడంటే జూన్ 4 నుంచి జూలై 25వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మంచి సమయం. తద్వారా మీకు కొంతవరకు మంచి చేకూరుతుంది. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి జూలై 4 నుంచి జూలై 25 మధ్య కాలంలో. ఇక అన్ని విధాలుగా లాభదాయకంగా ఉన్నప్పుడు అక్టోబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాలలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో రైతులకి సంబంధించి, అలాగే లాయర్లు, అడ్వకేట్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను మంచి శోభాయమానంగా ఆనందకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ యొక్క మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొన్ని ఇబ్బందులు పడక తప్పదండి. గమనించాల్సిందే, ఇబ్బందులు పడక తప్పదు. కాబట్టి ఉద్యోగ భద్రత కోసమే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు గతంలో వలె ఉంటాయి, పెద్ద మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. కాకపోతే మీ మాటకి విలువ కొంత తగ్గినప్పటికీ బాధ్యతలు మాత్రం పెరుగుతాయి. ఆ బాధ్యతలు పెరగడం వల్ల కొంత శారీరక శ్రమ, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. పుట్టింటి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహాలు బాగా ప్రయత్నం చేస్తే తప్ప వివాహ సంబంధాలు కుదరవు. అయితే గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మే 9 నుంచి సెప్టెంబర్ 28 ఉన్నటువంటి మధ్యకాలంలో పెద్దల సహాయ సహకారాలు లేకపోవడము, అలాగే దంపతుల మధ్య, భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు రావడం, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి లౌక్యంతో మౌనాన్ని వ్యవహరిస్తూ, లౌక్యాన్ని ప్రదర్శిస్తూ మీరు కనుక ముందుకు వెళితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా వివాహం అయితే మీ భార్య లేదా భర్త, మీ కడుపున పుట్టిన సంతానం యొక్క జాతకాలు కూడా మీ మీద ప్రభావం చూపుతాయి. వివాహం కాకపోతే తల్లిదండ్రుల జాతకం మరియు తోడబుట్టినటువంటి వాళ్ళ జాతకం కూడా మీ మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ అందరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళ యొక్క సంకల్పం, మీ సంకల్పం ఈ 2025 సంవత్సరంలో నెరవేరాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో, దైవానుగ్రహం మకర రాశి వారికి అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ఈ 12 రాశుల వారికి కూడా శని దోషము ఉంటుంది. కాబట్టి శని దోష నివారణ హోమాలలో భాగంగా సర్వదోష నివారణ హోమాలు మీ యొక్క సంకల్పం సిద్ధించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ యొక్క జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 12 నెలల్లో 12 క్షేత్రాలలో మీ గోత్రనామాదులతో, మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో
సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ జనవరి 13వ తారీఖు రోజున ఏర్పాటు జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకోగలరు. ఇక తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు, భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ రోగాలతో లేదా 60 సంవత్సరాల లోపల మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అంటారు. కాబట్టి ప్రతి నెల పితృదోష నివారణ పూజలు మన పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. వాటి వివరాలు కూడా మీ కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా సమస్యల ఎదురైనప్పుడు సమస్యల నివారణ కోసం లేదా చక్కగా ఈ 2025లో ఆనందంగా ఉండాలనేటువంటి భావించేటువంటి వాళ్ళు ప్రతిరోజు దత్త అష్టకం, కాలభైరవాష్టకం, రుద్ర కవచం రోజుకి 3 సార్లు పఠించండి. ఈ ప్రతిరోజు చేస్తున్న దీనికి విభిన్నంగా మీ యొక్క జీవితం ఉన్నట్టయితే మీ జన్మజాతకంలోని నడిచేటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించి మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ధన్యవాదాలు.